రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మళ్లీ చర్చనీయాంశంగా మారుతుంది. గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధి అంటూ భారీగా ప్రచారం చేసినా ఆ తరువాత అనేక పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఏక్ ఉపాధ్యాయ వ్యవస్థ విద్యార్థులకు పెద్ద సమస్యగా మారింది. ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాల నడవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటుంది. ఉపాధ్యాయుడు అత్యవసర కారణాలతో సెలవు తీసుకున్నా ఆ రోజు పాఠశాల పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి, నెల్లిమర్ల మండలాల్లోని పలు గ్రామ ప్రాథమిక పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుందని స్థానికులు చెబుతున్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువులకు అత్యున్నత స్థానం ఇచ్చే మన సమాజంలో విద్యాబుద్ధులు నేర్పే గురువుల కొరత విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో మొత్తం 221 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో 126 పాఠశాలలు ఏక్ ఉపాధ్యాయ వ్యవస్థతోనే నడుస్తున్నాయి. మరిన్ని 75 పాఠశాలల్లో 5 తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత ఉండగా మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో అదనపు బాధ్యతలు కూడా ఉపాధ్యాయులపై భారం అవుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ యాప్లలో వివరాలు నమోదు చేయడానికే ఉపాధ్యాయుల సమయం ఎక్కువగా ఖర్చవుతుందని వాపోతున్నారు. ముఖ గుర్తింపు హాజరు నుంచి మధ్యాహ్న భోజనం మెనూ వరకు ప్రతి వివరాన్ని యాప్లలో నమోదు చేయాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల యాప్ల వినియోగం మరింత ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి సారించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు. యాప్లు వచ్చిన తర్వాత పనిభారం ఉపాధ్యాయులకు పడింది. ఎక్కువ పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాల 1 నుంచి 5 తరగతి ఒకటి చెప్పడం వల్ల కూడా తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలనే ఇది లేదు సార్. దాంతో పిల్లలు కూడా మనకు జాయిన్ అవ్వడం లేదు. ఏకోపాధ్యాయ పాఠం వల్ల కొద్ది రోజులకి గవర్నమెంట్ స్కూల్లో ఒంటిపోయే పరిస్థితి కూడా ఉంది సార్. అంగన్వాడీ వచ్చిన పిల్లలు 5 సంవత్సరాలు ఇన్ని వరకు ఉంచలే తల్లిదండ్రులు. ఇది 3 సంవత్సరాలకే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు సార్. ఎల్కేజీ యూకేజీ అయినా మా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎల్కేజీ యూకేజీ పెట్టినట్టయితే కొంతవరకు మనకి స్ట్రెంత్ అవుతుంది సార్. యాజ్ టీచర్ గవర్నమెంట్కి మన పాఠశాలలో కూడా ఎల్కేజీ యూకేజీ పెట్టి స్కూల్ స్ట్రెంత్ చేసినట్టయితే మనసులో వస్తుంది. ఫుల్ ప్లెజ్డ్గా ఇంగ్లీష్ మీడియం పెట్టేది సార్. మా గవర్నమెంట్ స్కూల్ కూడా ఫుల్ ప్లెజ్ ఇంగ్లీష్ మీడియం పెట్టింది. మా తెలుగు మీడియం కూడా అప్పుడు తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియం ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు పాఠశాలన ఇంగ్లీష్ టీచర్లు ఉన్నటువంటి ట్రైనింగ్ టీచర్స్ ఒకళ్ళు ఇవ్వాలి కంపల్సరీగా స్ట్రెంత్ దగ్గర. అప్పుడు ఆయన ఇంగ్లీష్ చెప్తారు కనుక ఇప్పుడు మేనాడు సీనియర్ తెలుగు మీడియం చదివి వచ్చాం. ఈ న్యూ డేస్ వచ్చిన పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని సెలెక్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా స్ట్రెంత్ అవుతుంది నా ఒపీనియన్. ఒకే టీచర్ ఆల్సో చెప్పడం ఇది ఇంపాసిబుల్. చెప్పలేడు, చెప్పిన పిల్లలు రాదు. ఎందుకంటే ఒకటే టీచర్ అయినా సబ్జెక్టు 4 ఉంటాయి. 3, 4, 5కి 4 వాటర్ 3 ఉండేటప్పుడు చెప్పలేం కదా. చెప్పలేకపోయినప్పుడు పిల్లలైనా అనాసక్తి కనిపిస్తుంది. మనం ఎంత కష్టపడినా రిజల్ట్ అనేది ఉండదు.